నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భగవంతుని దయ వలన 20 రోజుల ముందే నీటిని విడుదల చేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి. రాత్రి 12 గంటలకు కేసీ కెనాల్ మరియు తెలుగు గంగ కాలువకు నీటి విడుదల. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయ మహిళా బృందం. నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం పనులు వేగవంతం చేయండి. కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు. ఆళ్లగడ్డలో కేసీ కెనాల్ పై శిల్ప వెంచర్ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కు వినతి. వక్ఫ్ బోర్డు భూములలో పేద ముస్లింలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సిపిఐఎం నాయకులు డిమాండ్. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి. నంద్యాలలోని కలెక్టరేట్ భవనంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం సంబంధించి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యేలు భూమా అఖిలబుడ్డ, రాజశేఖర్ రెడ్డి, జయసూర్య పాల్గొన్నారు. మీటింగ్ కు సంబంధించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ పంటకు సంబంధించిన నీటిని ఈ రోజు రాత్రి నుండి కేసీ కెనాల్ కు తెలుగు గంగకు విడుదల చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ నీటిని వృధా చేయకుండా సక్రమంగా వాడుకోవాలని, సీజన్ కు సంబంధించిన పంటలను మాత్రమే వేసుకోవాలని రైతులకు తెలిపారు. చెప్పిన మాట కంటే 15 రోజుల ముందే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుగానే నీటిని విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉందని మీడియా ముఖంగా తెలిపారు. అందులో ఎస్ఆర్బీసీ పరిధిలో 50, కేసీ కెనాల్ పరిధిలో 53, తెలుగు గంగా పరిధిలో 47, మొత్తంగా 150. మీడియం ఇరిగేషన్ కి సంబంధించి 7 వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి 104 వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఉన్నాయి. మొత్తంగా మనకి 261 వాటర్ యూజర్ అసోసియేషన్స్ కి మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నాము. ఒక్క చోట చేసుకోలేకపోయాము. అది తలముడిపి, అది కేసీ కెనాల్ పరిధిలో ఉంది. చూస్తే మొత్తంగా మనకి ఎజ్యూర్డ్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ మనకి 30 మండలాలు, నంద్యాల అర్బన్తో కలుపుకొని చూస్తే 30 మండలాల్లో మనకి 22 మండలాలకి ఏదో ఒక కెనాల్, ఎస్ఆర్బీసీనో, కేసీ కెనాల్నో, టీజీపీనో, లేదంటే 2 కెనాల్ పరిధిలోనో మనకి వాటర్ అనేది మనం అందివ్వగలుగుతూ ఉన్నాం. ఓవరాల్ గా చూస్తే మన జిల్లాలో స్టోరేజ్ కెపాసిటీ 253 టీఎంసీ కెపాసిటీ మనము అన్ని రిజర్వాయర్స్ పరిధిలో మనం స్టోర్ చేయగలం. అందులో మేజర్ శ్రీశైలమే 215 టీఎంసీ, తర్వాత వెలుగోడు 16.95, గోరకల్లు 12.5, అవుక్ 4.148, వరదరాజస్వామి 0.389, సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ 0.645, తర్వాత ఎంఐ ట్యాంక్స్ ద్వారా కొంత. మొత్తంగా మన కెపాసిటీ చూస్తే 253 టీఎంసీ వరకే మన జిల్లాలో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. లాస్ట్ ఇయర్ మనం ఎంతవరకు వాటర్ యూటిలైజ్ చేసుకున్నాం అన్నది చూస్తే ఖరీఫ్ లో 53.315 టీఎంసీ వాటర్ యూటిలైజ్ చేసుకున్నాం మన జిల్లా అంతా. రబీలో 28.713 టీఎంసీ యూటిలైజ్ చేసుకున్నాం. అదర్ జిల్లాలకు కూడా మనం సపోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు మనకి శ్రీశైలంలో 885 ఫీట్ కి వాటర్ నిండుగా ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు వచ్చి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీశైలం వారిని వేదిక ఈరోజు ఐఏబీ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఏదైతే ఈ సీజన్ కి ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, కేసీ కెనాల్ కి అయితేనేమి, ఎస్ఆర్బిసికి అయితేనేమి, మిగతా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, ఏ టీమ్స్ ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదే విధంగా ఈ రోజు రైతుల సూచనల మేరకు ఈ రోజు రాత్రి మిడ్ నైట్ నుంచే ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, తెలుగు గంగ, మిగిలినటువంటి ప్రాజెక్టులకన్నిటిని కూడా నీటిని వదులుదల చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము రైతు సోదరులు అందరికీ కూడా కోరేది ఏమంటే, మనకుండే నీటిని వృధా చేయకుండా, ఏవైతే మనము మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదా ఉండేటట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సీజనల్ పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ముఖ్యంగా భగవంతుడి దయ వల్ల కూడా ముందుగానే ఈ రోజు 20 రోజుల ముందుగానే మళ్ళీ నీరు కూడా విడుదల చేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా. ఈ రోజు ఐఏబీ మీటింగ్ లో ముఖ్యంగా వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆలగడ్డలో కేసీ కెనాల్ పై ఆలగడ్డలో శిల్పా వెంచర్ నిర్మించిన వారిపై కేసీ కెనాల్ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, నేను ఎన్నోసార్లు శిల్పా వెంచర్ పై అసెంబ్లీలో మాట్లాడటం జరిగిందని, శిల్పా వెంచర్ లో మోసపోయి ఇల్లు కట్టుకున్న వారికి నష్టపరిహారం చెల్లించాలని, అలాగే శిల్పా వెంచర్ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు కలెక్టర్ గారికి తెలియజేశారు. ఆలగడ్డ తాలూకాలోని అగ్రికల్చర్ మరియు కేసీ కెనాల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులందరికీ ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుందో అని ఆ పంటలే వేసేలాగా చూసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. దానికి సంబంధించి సంవత్సరం నుంచి కొట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్ లో ఇది నేను చాలా స్పష్టంగా ఎక్కడ మిస్ కాకుండా ఈ పాయింట్ మళ్ళీ నేను ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇది మినిట్స్ లోకి వెళ్తుంది. ఆ మినిట్స్ తప్పకుండా అది మాకు ఎవిడెన్స్ గా ఉంటుంది. రేపు పొద్దున అధికారులు ఎవరన్నా సరిగా పలకకపోయినా పని చేయకపోయినా అది నేను కోర్టుకి పిల్లు వేయడానికి నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క మీటింగ్ లో అది మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. కేసీ కెనాల్ లో మరి ఏదైతే ఆలగడ్డ దగ్గర శిల్పా వెంచరు దాని మీద యాక్షన్ తీసుకోమని గత సంవత్సరం కాలం నుంచి అటు మినిస్టర్ దగ్గర నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో వచ్చినా కూడా చాలా డిలే చేస్తూ ఈ రోజు ఒక కొలిక్కి కేసీ కెనాల్ వాళ్ళు కలెక్టర్ గారికి ఈ రోజు ఒక లేఖ ఇచ్చినారు. ఎవరైతే ఈ శిల్పా వెంచర్ వేసి అటు ఇరిగేషన్ ల్యాండ్ ని మిస్యూజ్ చేసి రిజిస్ట్రేషన్స్ చేపించుకొని మరి వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా వెంచర్ పైన యాక్షన్ తీసుకొని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కాంపెన్సేషన్ కట్టాలని చెప్పి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి ఒక లేఖ కేసీ కెనాల్ నుంచి వెళ్ళడం జరిగింది. సో అది డెఫినెట్ గా అది కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా భావిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల చాలా సింపుల్ గా ఏం చెప్తున్నారంటే, అక్కడ కేసీ కెనాల్ మీద ఉండే ఎవరైతే పూర్తి చేసి దాని మీద ఇల్లు కట్టి ప్లాటింగ్ చేసి అమ్మారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఆ ఇల్లు తీపిచ్చాలని చెప్పి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. దానికి మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అమాయకులు. అది కేసీ కెనాల్ కాలువ అని తెలియదు, అది గూర్చారని తెలియదు, అది తప్పుడు సర్వే నెంబర్ తెలియక అమాయకంగా కట్టుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మంత్రి గారికి చెప్తే మంత్రి గారు వెంటనే సిఈ గారికి ఆదేశాలు ఇచ్చి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కంపల్సరీ పెట్టాలి, లేకపోతే ఎవరో ఒకరిని సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా సిఈ గారికి మినిస్టర్ గారు నా ముందే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఆ లేఖ ఈ రోజు కలెక్టర్ గారికి చేరింది. కాబట్టి తప్పకుండా అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టడము, వాళ్ళతో కాంపెన్సేషన్ కట్టించిన తర్వాతనే అక్కడ వాళ్ళని వెకేట్ చేసేసి మళ్ళీ పాత కాలువ తీసి ఆ వెంచర్ వాళ్ళతో కాంపెన్సేషన్ ప్రతి ఒక్క రూపాయి కట్టించడం జరుగుతుందని చెప్పి ఇక్కడున్న సంఘం మరొకసారి ఇక్కడున్న మీరందరూ రైతులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇది కంపల్సరీ మినిట్స్ లోకి ఎక్కాలని చెప్పి కోరుకుంటూ
కలెక్టర్ గారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నంద్యాల రోజా కుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం నుండి జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే మేళతాళాలతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఊరేగింపుగా జగజ్జనని ఆలయం వరకు భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పించారు. ఈ సందర్భంగా జగజ్జనని ఆలయంలో అమ్మవారి మూల విరాట్ ఉదయాన్నే సుప్రభాత శివ పంచామృత అభిషేకాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలచే అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని పట్టు వస్త్రాలచే అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ మహిళలు అమ్మవారి ప్రతిమను అలంకరించి పుట్టింటి పట్టుచీర సారెను మేళ తాళాలతో తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల రోజుకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుండి జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టుచీర సారే ఊరేగింపుగా వెళ్లి జగజ్జనని అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. 5 మంది అమ్మవార్లకు చీర సారా మా దేవాలయం తరఫున ఇవ్వాలనుకుంటున్నాము. ఈ రోజు 4వ రోజు. ఈ రోజు జగజ్జనని అమ్మవారికి మా మహిళా మండలి నుంచే పెద్ద ఎత్తున అమ్మవారికి చీర సారా తీసుకొని పోతున్నాము. మరియు రేపు శుక్రవారం నాడు మా అమ్మవారికి శాకాంబరి అలంకారం కలదు. కావున ఎవరైనా భక్తులు కూరగాయలు పండ్లు పూలు ఇవ్వదలిచినచో బేస్తారం సాయంత్రం వరకు ఇవ్వగలగవారు. వచ్చే ఆదివారం నాడు జములా పరమేశ్వరికి లాస్ట్ సీరాసారా సమర్పించున్నాము. కావున ఈ కార్యక్రమంలో మహిళా మండలు పెద్దన ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు మా దేవాలయంలో ఏమంటే వారంలో 4 రోజులు పల్లకీ సేవ గలదు. అందరికీ అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు వచ్చి అందరూ పల్లకీ సేవలో పాల్గొనవచ్చును. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూజ చేశాము. ఎందుకు పనులు ప్రారంభించలేదు మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అక్కడ పరిశీలించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశాం, ఎందుకు పనులు ప్రారంభించలేదు అంటూ వెంటనే పనులను ప్రారంభించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా సూచనలతో నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 17,330 విజయవాడ టు హుబ్లీ ప్యాసింజర్ రైలుతో పాటు నంద్యాల రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్, పార్సెల్ ఆఫీస్, క్యాంటీన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని మరియు అనుమానం ఉన్న పలు రైళ్ల బోగీలను తనిఖీలు చేశారు. నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల గురించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు గాని స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్లో విజయవాడ టు హుబ్లీకి పోయే 17330 వెహికల్ని చెక్ చేయడం జరిగిందండి. మొత్తం ఎంటైర్ కోచ్లంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో. ఎటువంటి సమాచారం ఏది లేదు. ముఖ్యంగా దీంట్లో ఏ ఉద్దేశం అంటే చాలామంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మొత్తము అందరికీ నంద్యాల జిల్లా ప్రజలకందరికీ తెలియజేయడం ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఏవైనా కానీ ఉంటే కనుక సమాచారం మీ దగ్గర ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామండి. పోలీసుకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ రోజు రాత్రి 12 గంటలకు కేసీ కెనాల్ మరియు తెలుగు గంగ కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలగడ్డ రైతుల సమస్యల గురించి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని గత ఏడాది రైతులకు నీరు అందక చాలా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క రైతుకు నీరు అందాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులకు తెలిపారు. రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన జొన్నలకు డబ్బులు పడేలాగా చూడాలని మొన్న శ్రీశైలంకు వచ్చినప్పుడు మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఈ సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా త్వరగా వారి అకౌంట్లో డబ్బులు వేసేలాగా చూడాలని కలెక్టర్ గారికి తెలియజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అల్లగడ్డకి నీళ్లు రావట్లేదు, అది వేరే పాయింట్, తర్వాత మాట్లాడతాము. తర్వాత ఒక చిన్నది, ఇప్పుడు నీళ్ళు ఎట్లా వదులుతున్నారు కలెక్టర్ గారు మేడం, ఒక చిన్న మీ దృష్టికి కూడా తీసుకురావాలి. 16th బ్లాక్ దగ్గర ఈ సబ్ ఛానల్ ఒకటి డ్యామేజ్ అయింది మేడం. అదొకటి శ్రీరంగాపురం దగ్గర పైప్ లైన్ కట్ అయిపోయింది. అది నేను మీకు కూడా లెటర్ ఇచ్చాను. అది ఎక్కువ ఖర్చు కూడా లేదు, మహా అయితే ఒక 10-15 lakhs కన్నా ఎక్కువ ఉండదు. అవి ఇప్పుడు నీళ్ళు వచ్చే టైంకి ఇప్పుడు అవి మనం రిపేర్స్ చిన్నవి రిపేర్స్ చేయకపోతే వాళ్ళకి నీళ్లు కూడా రాలేని పరిస్థితి వస్తుంది. అది మళ్ళీ కావాలంటే మీకు నేను లెటర్ పెడతాను, అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేయండి మేడం. అది ఎక్కువ అమౌంట్ కూడా లేదు. అది తర్వాత వచ్చేసి ఇది లాంగ్ స్టాండింగ్ క్రాప్స్, అవి కంపల్సరీ. ఇప్పుడు జొన్న అంటే జొన్న సరే, అదే మనం ఎట్లాగో కాపాడుతున్నాం. కాకపోతే ముఖ్యంగా మా ఏరియాలో మిర్చి అండ్ టొబాకో, ఈ 2 లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ కాబట్టి మాకు చివరి వరకు అవి వచ్చేంత వరకు నీళ్లు ఇబ్బంది లేకుండా అటు కేసీ కావచ్చు తెలుగు గంగ కావచ్చు అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అండ్ బుడ్డరాజా గారు చెప్పినట్టు ఇంకొక పాయింట్, కోఆర్డినేషన్ అనేది అస్సలు మనం ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను కూడా మొన్న నా కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతు సంఘాలతో కావచ్చు, రైతులతో కావచ్చు, డబ్ల్యూలతో డీసీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి వచ్చేసి కంపల్సరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మన రైతు సంఘాలు మేము అందరం కూర్చొని కంపల్సరీగా మనకి ఈ సంవత్సరం ఆఖరికి ఒక మీటింగ్ పెట్టుకొని అంటే ఎంత క్రాప్ వేయాలా, ఎటువంటి క్రాప్ వేయాలా, నీళ్ళు ఎంతవరకు వస్తాయి, ఎంత ఇవ్వగలుగుతారనే క్లారిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. ఏ పంటలు వేసుకోవాలా, ఏ పంటలు వేసుకోకూడదని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. అదేవిధంగా రైతులు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా అదే మీటింగ్ లో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు గతంలో మేము ఫేస్ అయినాము. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఎప్పుడంటే అప్పుడు పంట వేసుకుంటాం, అప్పుడు నీళ్ళు తెప్పియాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది, అధికారులతో మాట్లాడి నీళ్ళు ఇప్పాలంటే కూడా చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి రైతులు కూడా సహకరించి, అధికారులందరూ కూడా సహకరించి మనమంతా ఒక కోఆర్డినేషన్ తో వెళ్తే అటు రైతులకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, అదేవిధంగా అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా మనం పంటలు వేసుకొని మనం గిట్టుబాటు ధర ఎట్లా తప్పించుకోవాలో మనం తెప్పించుకోవచ్చు. తర్వాత మేడం ఎట్లాగో మీకు మొన్న కూడా చెప్పినాను, చాలా మంది రైతులు దాని మీద కూడా ప్రెషర్ ఉంది. జొన్నలు కొనుగోలు చేసాక జొన్నలు అమౌంట్ పడలేదు మేడం, అది రైతులు చాలా ప్రెషర్ పెడుతున్నారు. అది కూడా మినిస్టర్స్ ఉన్నారు మీటింగ్ లో, అట్లీస్ట్ ఆ మినిట్స్ లోనే ఎక్కితే ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి ఆ జొన్నల అమౌంట్ కూడా తొందరగా రైతులకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదమైన బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న సర్వే నెంబర్ 2183, సర్వే నెంబర్ 2179లోని వక్ఫ్ బోర్డు భూములను అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గల నెల రోజులుగా అధికార నాయకుల మధ్య వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డు భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల సమితి ఆధ్వర్యంలో 2010లో పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సర్వే నెంబర్లో 2179.2183 4 ఎకరాలలో అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలకై భూ పోరాటం ద్వారా గుడిసెలు వేసుకోవడం జరిగిందని, ముద్దవలి రజాక్ మియా సిపిఐ నాయకులపైన కేసు నమోదు చేయడం జరిగిందని, 6 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరగడంతో అప్పటి నంద్యాల శాసనసభ్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలోనే నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టపెట్టేందుకు అధికారికంగా కుట్ర చేస్తుందని నంద్యాల పట్టణంలో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవని వక్ఫ్ బోర్డు భూములు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ మేరకు నిరుపేద ముస్లింలందరికీ ఒక బోర్డు భూములలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 2010 నుండి సిపిఐ పార్టీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని వక్ఫ్ బోర్డు అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇవ్వడం జరిగింది. అంటే మేము ఇవాళ చెప్తున్నాం ఏమంటే దాదాపు నంద్యాల పట్టణంలో వేలాది మంది మొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి వార్డులో తిరిగితే కేవలం వీసీ కాలనీలో 1500 మంది స్వీయ అర్జీలు ఇచ్చినాడు. దాంతో పాటు మన తెలుగుపేట, అదేవిధంగా చాంద్బాడ, ముల్లాన్పేట, నడిగడ్డ ప్రాంతంలో కూడా దాదాపు 100 మంది అరులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ వివాదంలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తెర లేపాలంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రతి వ్యక్తికి ఒక 2 సెంట్లు అక్కడికి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది. లేని పక్షంలో రేపు జిల్లా మహాసభలో 30-31 తేదీ డోన్ పట్టణంలో జరుగుతున్నాయి. ఆ మహాసభలు అయిపోయిన తర్వాత ఆ భూమిలో ఎర్ర జెండాలు పాతాం. ప్రతి ముస్లిం పేదవాడికి, అదేవిధంగా హిందూ కూడా అక్కడ 20% ఇవ్వాలని ఉంది. కాబట్టి దీనిపైన కూడా మేము దాదాపు అందరికీ ఇళ్ల స్థలాల కోసం ఆ వక్ఫ్ బోర్డు భూమిలో ఎర్ర జెండాలు పాతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోయి గుడిసెలు వేపించి జెండాలు పాతి అనేక రూపాలలో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అప్పుడున్న మినిస్టర్ శిల్పామోహన్ రెడ్డి గారికి దృష్టికి కూడా అనేక సందర్భాలు తీసుకుపోవడం జరిగింది. మరి ఎంఆర్ఓ, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అప్పుడు మా ఎంపీగా ఉన్న అజీజ్ బాషా గారికి కూడా కలిసి ఆ ప్రాంతం వక్ఫ్ బోర్డు స్థలాన్ని లీజుకు తీసుకొని పేద ముస్లింలకే ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేసి మా పార్టీ ద్వారా 6 మంది పైన రజాక్ గారు కేసు పెడితే 6 సంవత్సరాలు కూడా తిరగడం జరిగింది. ఇటువంటి ఉద్యమం చేసి ఆ ప్రాంతంలో పేద ప్రజలకు, పేద ముస్లిం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేయడం జరిగింది. అప్పుడున్న రజాక్ గారు అప్పటికప్పుడు అక్కడ మసీదు ఏర్పాటు చేసి అక్కడ ముస్లిం సమాజాన్ని ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు మన స్థలాన్ని కబ్జా చేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళందరి దృష్టిపై మసీదులలో చేసి అందరినీ అక్కడ పిలిపించడం జరిగింది. మేము ఆయన ద్వారా స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. అది అన్యాక్రాంతం అవుతుంది, పేద ముస్లింలకే ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి మమ్మల్ని పూసిగా చూపించి మా పైన కేసులు పెట్టడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో పేద ముస్లింలకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భంలో కూడా ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి అందరు అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భంలో ఆ రజాక్ గారు బ్రతికున్నప్పుడు అనేకంగా అడ్డుపడడం జరిగింది. ఆయన కబ్జా చేసే స్థలాన్ని మేము కట్టడి చేయడము ఇది శుభ పరిణామం అని చెప్పి ముస్లిం సమాజం కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అది మేము కూడా అది పబ్లిక్లోకి తీసుకురాకపోతే అది వరకు కూడా ఎప్పుడో అన్యాక్రాంతం అయ్యేది. అటువంటి స్థలంలో ఇప్పుడు 2 వర్గాలు బాహాబాకి దిగడం ఇది సరైనది కాదు. పేద ప్రజలు అనేక మంది కూడా ఈ మధ్య కాలంలో మా పార్టీ దగ్గరికి వస్తున్నారు, మాకు ఇల్లు లేవని చెప్పి ఒక్కొక్క ఇంట్లో 2-3 సంసారాలు చేస్తున్నారు. వారిని కూడా ఎరిపే చేయాలని చెప్పి అధికారులకు ఎంతనే ఉంది. దీనిపైన వెంటనే మినిస్టర్ గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఇంకా అది మీరు చెప్పేది ఎంతవరకు ఉందో కానీ మాకు అర్థం కాలేదు. ఇంకా కొంత కూడా కబ్జాలకు గురి అయింది, అమ్ముకోవడం కూడా జరిగింది. అది కూడా మీరు బయటకు తీయండి. అదేవిధంగా నంద్యాల పట్టణంలోని అనేక ప్రాంతాలలో స్థలాలు కబ్జాలకు గురింది, కోట్ల స్థలాలు 703 సర్వే నంబర్లో పద్మావతి నగర్లో అప్పుడు కూడా మేము ఇళ్ల స్థలాలు ఆ కాలవపురం బొగ్గులో వేసినాం. అది ఈయనకి కాదని చెప్పి దానిపైన కూడా ఉద్యమం చేసి కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అది ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్తున్నారు కానీ ఆ పక్క వాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు. దీన్ని అడగరు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఎర్ర జెండాలు పాతేనే అధికారులకు గుర్తొస్తుంది. వాళ్ళు లోపల అక్కడ ఉండేవారు దాన్ని కబ్జాలు చేసుకొని వాళ్ళు ధనికులే ఆ స్థలాన్ని కబ్జా చేసుకుంటే ఏమాత్రం అడగరు. దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ అధికారులు కానీ మినిస్టర్ కానీ దృష్టి పెట్టి దీనికి న్యాయం చేసి ఆ వక్ఫ్ బోర్డు స్థలాలను పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాము. లేని ఎడల మరలా
పేద ప్రజలను నంద్యాల పట్టణంలో ముస్లిం సమాజాన్ని మొత్తము అక్కడికి తీసుకొచ్చి జెండాల బతి గుడిసెలు వేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సూపర్ 6 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరారు. ప్రజలకు నీరు అందకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే. దానికి ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు పట్న అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులు అందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులమైన, ఇంజనీరింగ్ కార్మికులమైన మేము రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుండి నీళ్లు బంద్ చేస్తున్నాము, అలాగే వీధి లైట్లు కూడా బంద్ చేస్తున్నాము. ఇందుకు సంబంధించి పోయిన నెల 20వ తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు, కానీ చర్చలు జరపలేదు. అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్లు, కరెంటు ఖచ్చితంగా బంద్ చేస్తాం. వీటికి ప్రజలు సహకరించాలి. అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బయట నుండి వచ్చి మా పనిని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కరించుకుంటున్నాము. మా సమస్యను అర్థం చేసుకొని అందరూ మా సమస్య గురించి మీరు ప్రజాప్రతినిధులకు, అలాగే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, మీకు తెలిసిన వారందరికీ మా సమస్యను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు అర్ధరాత్రి నుంచి మేము నిరవధిక సమ్మెలోకి పోతున్నాము. ఇందుకు కారణము రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము గత 2-3 నెలల నుంచి వివిధ రూపాలలో మేము సమ్మె ప్రోగ్రాము కూడా చేయడంతో జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి మా స్టేట్ లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరుపుతామని చెప్పి జరపడం లేదు. జరుపుతున్నా కానీ కూడా మాకైతే న్యాయం జరగడం లేదు. అందుకు మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. సమ్మె ప్రధాన ఉద్దేశము మున్సిపల్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 వేతనాలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము, ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ 6 పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా 60 సంవత్సరాలు అయితే వెంటనే ఇంటికి పంపేస్తున్నారు. అట్లా కాకుండా 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాదిరిగానే పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని ఈ రోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ వీరి సమస్యలు న్యాయమైనటువంటివని గత ప్రభుత్వము సమ్మె కాలంలో 22 రోజుల పాటు సమ్మె చేస్తే మేము చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారం కోల్పోయింది. మేము చేస్తాము, మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా గత సంవత్సర కాలంలో అన్ని రకాల పోరాటాలు చేస్తూ మంత్రి గారికి అయితేనేమి, ముఖ్యమంత్రి గారికి అయితేనేమి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయనందుకే ఈ రోజు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు నీళ్లు రావు, అదేవిధంగా వీధి లైట్లు అన్ని ఆపివేయడం జరుగుతుంది. కావున ప్రజలు పడేటువంటి ఇబ్బందులకు మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత, ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్రజలు పడేటువంటి ఇబ్బందులను తప్పించాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
భగవంతుని దయ వలన 20 రోజుల ముందే నీటిని విడుదల చేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి. రాత్రి 12 గంటలకు కేసీ కెనాల్ మరియు తెలుగు గంగ కాలువకు నీటి విడుదల. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయ మహిళా బృందం. నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం పనులు వేగవంతం చేయండి. కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు. ఆళ్లగడ్డలో కేసీ కెనాల్ పై శిల్ప వెంచర్ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్కు వినతి. వక్ఫ్ బోర్డు భూములలో పేద ముస్లింలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సిపిఐ నాయకులు డిమాండ్. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.